చూసినట్లయితే నాడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే సెల్ఫ్ ఫైనాన్స్ మీద సీట్లు ఇస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది అన్యాయం, అక్రమం. మేము అధికారంలోకి వస్తే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ 100 రోజుల్లో తీసేస్తాం, అన్ని కూడా కన్వీనర్ కోటాలోకి పెట్టేస్తామని ప్రగల్భాలు పెట్టారు. వాళ్ళు వచ్చారు, దాన్ని పక్కన పెట్టేశారు. దాని మీద చర్య తీసుకోలేదు. 100 రోజులని ప్రామిస్ చేసినటువంటి వాళ్ళు అది తీసుకోకపోతే తీసుకోకపోయారు. సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టంతో ఇచ్చేటటువంటి సీట్లను పక్కన పెట్టేసి గవర్నమెంట్ పరం చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చుకోలేకపోతే పోయారు. మెడికల్ కాలేజీలు మొత్తాన్ని అమ్మేసేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి విధానానికి వాళ్ళ ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్తా ఉన్నా. అదేమంటే ఇది పీపీపీ విధానం, ఇది ప్రైవేటు కళాశాలకు ఇవ్వటం కాదు, ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పటం కాదు, పీపీపీ విధానం గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటుంది అని చెప్పారు. దేనికి ఉంటుంది గవర్నమెంట్ ఆధీనంలో? నాకు అర్థం కాలేదు. చాలా చిత్రమైన విషయం ఏంటి తెలుసా? 2 సంవత్సరాల పాటు అంట ప్రైవేటు వాడికి ఇచ్చేసినా కూడా, ఎవడన్నా నాబోటి వాడు కొనుక్కున్నా కూడా అక్కడ 550 బెడ్స్ ఆసుపత్రిలో మొత్తం సిబ్బంది జీతాలు నెలకి 5 కోట్లు ఉంటాయి. 5 కోట్లు నెలకి ప్రభుత్వమే కట్టిద్దంట. ఈ రకంగా 5 కోట్ల నుంచి 6 కోట్లు ఇది ప్రభుత్వమే కడుతుందంట 2 సంవత్సరాల దాకా. అంటే సంవత్సరానికి సుమారుగా 60 కోట్ల నుంచి 70 కోట్లు ప్రభుత్వం ఇస్తుందంట. అంటే 2 సంవత్సరాలు ఎంత? సుమారుగా 140 కోట్ల రూపాయలు మళ్ళా వారికి వెచ్చిస్తూ ఉంటారు. అంటే ఇది ఒక బొనంజా ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఎవరైనా ప్రైవేట్ కళాశాలలో కొనుక్కున్న వాడికి 2 సంవత్సరాల పాటు 140 కోట్ల రూపాయలు ఇది ఈ 4టికి కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇది పెద్ద స్కామ్ కదా అని అడుగుతా ఉన్నా. ఆ విధంగా స్కామ్ చేసుకుని దానిలో కిక్ బ్యాక్స్ తీసుకొని దాని నుంచే లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశం. ఇదంతా దేనికి చేస్తున్నారు? పేదవాడి వైద్యాన్ని తాకట్టు పెట్టి పేదవాడికి ఉచితంగా వైద్యం అందుకోకుండా ఉండే విధంగా చేస్తున్నారు. పేద విద్యార్థులు చదువుకోవడానికి కూడా ఇవాళ దుర్మార్గమైన పరిస్థితికి నెట్టబడేటటువంటి కార్యక్రమం ఇవాళ పీపీపీ విధానం అని చెప్పి చేసేటటువంటి పద్ధతుల్లో చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా 50 ఎకరాలు ఉంటుంది మెడికల్ కళాశాలకి. ఇవాళ మనం ప్రారంభిస్తున్న వాటికి సంవత్సరానికి 100 రూపాయలు లీజ్ అంట. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాల. ప్రైవేట్కి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం. అది కూడా 33 సంవత్సరాలు లీజ్ అంట. ఆ తర్వాత కూడా పొడిగించుకోవచ్చు అంట. ఈ పార్లమెంటరీ స్థాయి సంఘం ఒక రికమెండ్ చేసింది, పీపీపీ విధానంతో ఎవరైనా మెడికల్ కళాశాల పెడితే వారికి పన్ను రాయితీ ఇవ్వండి అని చెప్పారు తప్ప ఏకంగా ఉన్న కళాశాలను అమ్మేసేయమని మాత్రం చెప్పలేదు. ప్రభుత్వ కళాశాలలు మరిన్నిగా రావాలి, మరిన్ని సీట్లు పెరగాలి, వైద్య అవసరాలను తీర్చడం కోసం మరిన్ని డాక్టర్స్ మన రాష్ట్రంలో మన దేశంలో ఉద్భవించాలి అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తే ఇది కేవలం స్థాయి సంఘం ఆటోమేటిక్ గా వీళ్ళందరినీ కూడా బలపరిచింది. చంద్రబాబు నాయుడు గారి పీపీఈ విధానం అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, దాన్ని బలపరిచింది అని తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమాలకి దిగజారిపోతున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, దానికి ధారాదత్తం చేయాలనేటువంటి నిర్ణయాన్ని పునరాలోచించుకోకపోయినట్లయితే మీకు తగిన శాస్తి చెప్పే విధంగా ప్రజలు సిద్ధమవుతున్నారనే విషయాన్ని దయచేసి గమనించాలని, అలా చేయకపోతే మీకు చాలా ప్రమాదం అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరించదలుచుకున్నాను.